గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శినికి స్వాగతం. ప్రకాశం జిల్లా చీమకుర్తి ఎస్కేఆర్ బదిర్ల పాఠశాలకు పారిశ్రామికవేత్త సిద్ధ నాగేశ్వరరావు 50,000 రూపాయలు విలువ చేసే వాటర్ ప్లాంట్ విద్యార్థుల తాగునీటి కోసం అందజేశారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త సిద్ధ నాగేశ్వరరావు మాట్లాడుతూ మానసిక వికలాంగుల కోసం వాటర్ ప్లాంట్ అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని, ముందు వారికి ఏది అవసరమైతే అది అందజేస్తామని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జవహర్, గోగునేని వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపల్ అంజిరెడ్డి, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీపడి సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. అది చాలా మంచి వర్డ్, అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందువల్ల అందరూ ఈ స్కూల్కి ఎంతో తోడ్పడుతూ అభివృద్ధి చేసి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడ వాహన సేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణుమూర్తి అలంకారణలో గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. వజ్ర వైడూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగ మెరిసిపోయారు. లక్ష్మీ సమేత నరసింహుడు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు విశాల్ బీఎస్పీ పార్టీలో చేరబోతున్నాడు. బీఎస్పీ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేట్ మందా ప్రభాకర్లు కుత్బుల్లాపూర్లోని విశాల్ నివాసానికి వచ్చి మర్యాద పూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్జీ గౌతమ్ మాట్లాడుతూ సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ, భారత కాన్స్టిట్యూషన్ ని కాపాడడమే బీఎస్పీ పార్టీ లక్ష్యం అని అన్నారు. పల్లెల్లో ఉద్యమం చేస్తున్నాం అని, అందులో భాగమే విశాల్ను తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నామని, ఆయన త్వరలో తమ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు విశాల్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా ఉన్న కుత్బుల్లాపూర్లో కబ్జాకు గురవుతున్న ఎమ్మెల్యే వివేకానంద, రెవెన్యూ అధికారులు కాపాడకపోవడం ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమని, కబ్జాదారులకు వారు పరోక్షంగా సహాయం చేస్తున్నారని తెలిపారు. త్వరలో బీఎస్పీలో చేరబోతున్నారని తెలిపారు. మరి బీఎస్పీ పార్టీలో ఉన్న ఆలోచన విధానం ఏంది అని చెప్పి నన్ను అడిగినట్టయితే, సేవ్ నేషన్ అంటే ఏంది? మన కుత్బుల్లాపూర్లో మన తెలంగాణలో చూసినట్టయితే వీ హ్యావ్ ద లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి హైదరాబాద్లో అతిపెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ ఈ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జాకోరులు దాదాగిరీలు చేసి, కొందరు రాజకీయ నాయకులు కూడా వారికి ఒత్తాసు పలికి ఈ ప్రభుత్వ స్థలాలు వేలాది కోట్ల రూపాయలు, మనం ఈరోజు మాట్లాడుకున్నట్టయితే కైసర్ నగర్ కానివ్వండి, అంగడిపేట కానివ్వండి, పేడ్ బైషాబాద్ కానివ్వండి, జీడిమెట్ల కానివ్వండి, లేకపోతే జగద్గిరిగుట్ట కానివ్వండి, ప్రైమ్ ల్యాండ్, లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న మన కుత్బుల్లాపూరు, మరి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా బ్రోకర్ల ద్వారా దాన్ని ఒక్కొక్క పట్టా చేసి నలుగురికి మళ్ళీ అమ్మి ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నియోజకవర్గాన్ని నాశనం చేసే ప్రయత్నం
మన కళ్ళ ముందే కనిపిస్తుంది కాబట్టి విశాల్ గౌడ్ గారిని కూడా అప్రోచ్ అయిన మేము ఆయనను ఈ పార్టీలోకి రావాల్సిందిగా మేము కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మన పార్టీ, ఇది కింది కులాలకు న్యాయం చేసేటువంటి పార్టీ, అందరికీ, నాట్ ఓన్లీ ఫర్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్, అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ పార్టీ ఇప్పటివరకు న్యాయం చేసింది. ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ సెక్టార్లో 30% రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు 10% రిజర్వేషన్లు, ఎస్సీలకు 10%, అగ్రకులాల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలని చెబుతున్నారో, భూమి 3 ఎకరాల భూమి కావచ్చు, లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, కేజీ 2 పీజీ ఉచిత విద్య కావచ్చు, ఇవేవైనా కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలోనే బహన్ కుమారి మాయావతి గారి పరిపాలన నుంచి అక్కడ ఏమేమి చేస్తున్నారని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండ్రు. దేశం మొత్తం మీద కూడా మాయావతి గారు నాయకత్వంలో నడిచిన పరిపాలనే ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు పథకాలు ప్రకటించడం వరకే కానీ వాళ్ళు పని చేయడం లేదు. కాబట్టి ఇక్కడ మనం అన్ని కులాల వాళ్ళు, అన్ని అంటే వర్గాల వాళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యి మనం ఈ పార్టీని బలోపేతం చేసుకొని భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని మీ అందరి इधर हमें आने का अवसर प्राप्त हुआ और काफ़ी सारी बातें आपके साथ में शेयर की और बहुजन समाज पार्टी की विचारधारा के बारे में लंबी चर्चा हुई और आदरणीय बहन कुमारी मायावती जी के कामों के बारे में और उनके सामाजिक न्याय के बारे में लंबी चर्चा हुई। और साथ ही आपको हमें जान के बड़ा खुशी हुई कि केएम प्रताप जी बहुत ही इंटरेस्टेड हैं संविधान को लेकर के। इस संविधान में जो बातें लिखी हैं, संविधान में जो प्रियम्बल लिखा हुआ है, जो बाबा साहब डॉक्टर अम्बेडकर ने संविधान के अंदर जो चीज़ें लिखी हैं वो बहुत अच्छी लिखी हैं और संविधान को बचाना है, संविधान को रखना है और देश के अंदर 100% डेमोक्रेसी को भी रखना है। तो इसके लिए आज ये पूरी तरह से इस बात पे सहमत भी हुए कि बहुजन समाज पार्टी इस देश में एकमात्र ऐसी पार्टी है कि जो संविधान को बचाना चाहती है और संविधान के सम्मान में काम करना चाहती है। और इस देश के अंदर तमाम जो वंचित समाज के लोग हैं, जो कमज़ोर वर्ग के लोग हैं, जो चाहे वो जिस कम्युनिटी से बिलोंग करते हों, चाहे वो एससी के हों, चाहे एसटी के हों, चाहे बीसी के हों, चाहे माइनॉरिटी के हों, चाहे वो सर समाज के गरीब हों, किसी भी कम्युनिटी के गरीब हों, उनके लिए बहुजन समाज पार्टी एकमात्र देश के अंदर काम करती है। तो विशाल जी से बहुत देर तक बात हुई और काफ़ी आप लोगों ने वेट करना पड़ा। तो आज पूरी तरह से सारी बातों पे सहमति हुई कि बहुजन समाज पार्टी इस देश के अंदर सर्वजन हिताय और सर्वजन सुखाय के सिद्धांत पे काम करना चाहती है, वो काम करती भी है। कि हमने काम करके दिखाया भी उत्तर प्रदेश के अंदर। और जब उत्तर प्रदेश में आदरणीय बहन कुमारी मायावती जी मुख्यमंत्री थी तो सर्वजन हिताय और सर्वजन सुखाय के सिद्धांत पर ही काम किया और सर समाज के लिए, उनके गरीबों के लिए काम किया, उनके विकास के लिए काम किया। ये सारी चीज़ों से लेकर के आज विशाल गौड़ जी से बहुत देर चर्चा हुई, बहुत सारी बातें हुई और आज ये पूरी तरह से इंटरेस्टेड हो गए हैं कि बहुजन समाज पार्टी की विचारधारा को जानते हुए, पार्टी की सुप्रीमो बहन कुमारी मायावती जी में पूरी विश्वास रखते हुए, प्रदेश कमेटी के सभी पदाधिकारियों के साथ में विश्वास रखते हुए और बहुत ही जल्द बहुजन समाज पार्टी को ज्वाइन करने वाले हैं। సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు భవన నిర్మాణం కార్మికుల సంఘం అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మరో భవన నిర్మాణ కార్మికుల సంఘం మండలం అధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టైల్స్ యూనియన్ అధ్యక్షుడు భూపతి శ్రీను ఆధ్వర్యంలో 40 మంది కార్మికులు బుధవారం భవన నిర్మాణ కార్మిక సంఘం సైదా మేస్త్రి యూనియన్లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులు అందరం కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలని, అందరం కలిసి ఒకే యూనియన్ పనిచేద్దామన్నారు. టైల్స్ యూనియన్ మా యూనియన్లో చేరడం శుభ పరిణామమని, కమిటీలో నూతనంగా చేరిన వారికి కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని, సభ్యత్వం పొందిన ప్రతి ఒక్క కార్మికుడి సంఘం అండగా ఉంటుందని అన్నారు. మన ఉద్దేశం ఏంటంటే కార్మికుల డబ్బులు కార్మికుల పనికాడ ప్రమాదం చేస్తూ జరిగిన వాటికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశం. ఏదైనా కార్మికుడికి ఆరోగ్యం బాగాలేకుంటే వాడికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టుకున్న సంఘాన్ని, ఒక కార్మికుడికి డబ్బులు రావాలంటే మనం పోరాడి ఇప్పియాలనే ఉద్దేశాన్ని, మన కార్మికుడికి సమస్యలు వస్తే ఆ సమస్యల మీద ఆదుకోవాలనే ఉద్దేశాన్ని అన్ని పక్కన పెట్టి కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు వాడుకొని ఈ సంఘంలో ఉన్న డబ్బులు మొత్తం కట్టం చేస్తున్నారు. కావటం వల్లే ఇవాళ ఒక హుజూర్ నగర్ పట్టణంలో
ఒక భవన నిర్మాణ కార్మికుల సంఘం అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ సొంతంగా చేయించుకొని ఒక నివేదిక తీసుకొచ్చి అలా ఒక ఐక్యతగా తీసుకొచ్చినాం. ఈరోజు కార్యక్రమంలో మా మిత్రులందరూ కూడా ఒక భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక పెద్ద మనిషి లాంటిది. దాంట్లో అన్ని సంఘాలు ఉంటాయి, అందరు కార్మికులు ఉంటారు, అన్ని పంగాలు ఉంటాయి. అలా అన్ని పంగాలు ఉన్నప్పుడే ఆ చెట్టు నిండుకుండా తప్ప ఆ కొమ్మలు పోయినప్పుడు ఏ చెట్టు ఉండదు, ఎక్కడ నీడ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులారా, ఇలా మార్బుల్ కార్యక్రమం, టైల్స్ కార్యక్రమం అందరూ కూడా ఈరోజు మా కార్మిక సంఘంలో పాల్గొని మాతో పాటు కలిసి ఉండకు వచ్చినందుకు వాళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్షుడిగా వారికి ఏ సమస్య వచ్చినా చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు మాట్లాడుకోండి. చిన్న సమస్య కడప జిల్లా బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ పార్టీ పెద్దలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డిని బలపరుస్తున్న సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని యువనేత రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పూసలవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, రాయలసీమ స్కూల్లోని ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి కరపత్రాన్ని అందించారు. లేని వారికి ఫోన్ ద్వారా ఓటు వేసే విధానాన్ని వివరించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు గుర్రంపాటి వెంగళరెడ్డి కార్యకర్తలు నాయకులతో కలిసి ఓట్లర్లను అభ్యర్థించడం జరిగింది. కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు మొత్తం అంతా ఈ రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ పరంగా, పరిపాలన పరంగా, గౌరవ ప్రతిష్టా పరంగా సర్వనాశమైంది. కాబట్టి చదువుకునేటువంటి వ్యక్తులకు సంబంధించిన ఎన్నిక కాబట్టి ఈ అందరూ కూడా ఈ ఎన్నికలో రాంగోపాల్ రెడ్డిని గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఒక బలమైనటువంటి సందేశం ప్రజల్లో వ్యతిరేకత ఉందనేటువంటి విషయాన్ని చెప్పాల్సిందిగా రాంగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి రాంగోపాల్ రెడ్డి అన్న పోటీకి నిల్చుంటున్నారు. ఇదే సమయంలో అన్ని ఓటర్లని డోర్ టు డోర్ కానీ, ఉపాధ్యాయులు కానీ, గ్రాడ్యుయేట్ కానీ అందరూ ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కలవడం జరుగుతుంది. ప్రధానంగా నేను కోరేది ఒకటే, యువకులందరికీ ఆలోచించి ఈరోజు మీరు నష్టపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ, ఇక్కడ జరిగే సమస్యలు కానీ పోరాటం చేసే వ్యక్తి రాంగోపాల్ రెడ్డి అని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకం కోసం, మా నమ్మకంతో పాటు మీరు కూడా ఓటేసి రాంగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. సమస్యల వలయంలో ఉన్న తమ సరస్వతి నిలయంకు సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి విముక్తి కల్పించాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రంలోని ఎంజే, పీటీ, బీసీ, WRS అధ్యాపకులు మరియు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. సుశిక్షితులు, అంకితభావం కలిగిన అధ్యాపకుల అహర్నిశ కృషి వల్ల ఇటు చదువులో, అటు క్రీడల్లో పాఠశాల విద్యార్థులు రాణిస్తూ రాష్ట్రంలోనే కొడంగల్ పురపాలక కేంద్రంలో ఉన్న ఎంజే, పీటీ, బీసీ, WRS కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి మొత్తం 30 సిబ్బంది ఉండగా వివిధ తరగతులలో 430 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శంకర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో వినూత్న రీతిలో ఏ పాఠశాలలో లేని విధంగా ప్రతి శనివారం ఒక అంశంపై అధ్యాపకులు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల రహదారికి పక్కన వీధి లైట్లు లేక రాత్రి వేళ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కావున ఇట్టి విషయమై సత్వరమే సంబంధిత అధికారులు స్పందించి పై సమస్యల వలయంలో ఉన్న తమ సరస్వతి నిలయంకు విముక్తి కల్పించాలని ముక్త కంఠంతో అధ్యాపక, అభ్యసక బృందం విజ్ఞప్తి చేశారు. ప్రొవిజన్స్ కానీ, కూరగాయలు కానీ అవన్నీ కూడా ఆటో వాళ్ళు లోపల రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అధికారులు దీన్ని గమనించి దాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా రాత్రి సమయాలలో పిల్లల్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంటే రాత్రి సమయాలలో వెళ్ళే దారిలో చీకటిగా ఉండడం వల్ల, లైట్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం స్ట్రీట్ లైట్లు, వీధి దీపాలు కూడా రోడ్డు కానుండి, మెయిన్ రోడ్డు కానుండి లోపల వరకు వీధి దీపాలు సమకూర్చాలని అధికారులని విన్నవించుకుంటున్నాను. దాంతోపాటు మాకు గతంలో నిర్మించినటువంటి
ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది కోసం నిర్మించినటువంటి కొన్ని నిర్మాణాలు సగంలోనే ఆగిపోయినవి. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పూర్తి చేయాలన్నా లేకపోతే వాళ్ళని నిర్మూలన చేయాలన్నా అప్పటి కాంట్రాక్టర్ యొక్క ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. సో అది దాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని దాన్ని అతని నుండి నో ఆబ్జెక్షన్ తీసుకొని రావడం వలన మా హెడ్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం నుంచి మేము వాళ్ళ అనుమతితోటి దాన్ని కూల్చివేయడం కానీ లేకపోతే దాన్ని మళ్ళీ నిర్మాణం చేపట్టడానికి మేము చేస్తామని దీనికి అన్ని విషయాలు అధికారులు కొడంగల్లో ఉన్నటువంటి అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఈ విషయంలో చొరవ చూపించి మాకు పిల్లలకి ఇక్కడ చదువుకునే పేద విద్యార్థులకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పారిశుద్ధ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు ప్రభుత్వ జీవోల ప్రకారం పెరిగిన జీతాలు చెల్లించకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెబాట పట్టక తప్పదని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ప్రభుత్వ వైద్యాధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. బుధవారం ఉదయం ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకి, సెక్యూరిటీ గార్డులకి 3 నెలలుగా జీతాలివ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం వేతనాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి వర్కర్లపై వేధింపులు ఆపాలని విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టి అనంతరం డీసీఎల్ఎన్ సుబ్రహ్మణ్యం వినతి పత్రం ఇచ్చి వర్కర్ల సమస్యలు వివరించడం జరిగింది. వాళ్ళ జీవితాలని, ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ రోగులకి సర్వీస్ చేస్తే అక్కడ హాస్పిటల్ని శుభ్రంగా ఉంచి వీళ్ళేమో అధికారులేమో అవార్డులు పొందుతున్నారు. ఇవాళ వర్కర్లు మాత్రం జీతాలు లేక పస్తులతో రోడ్డును పడేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వలేదని అధికారులకు చెప్తున్నా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మేము లేబర్ ఆఫీస్ దగ్గర మొన్న చేసినటువంటి మహారాజ్ హాస్పిటల్ దగ్గర ధర్నా ద్వారా సెక్యూరిటీ గార్డులకి 4 నెలలు జీతాలు ఇవ్వలేదంటే విజయనగరంలో ఉన్న 2 హాస్పిటల్కి 2 నెలలు జీతం వేసి మిగతా ప్రాంతాల్లో 1 నెల మాత్రం వేశారు. అంటే ఇవాళ మేము కాంట్రాక్టర్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కాంట్రాక్టర్లకి అంటే వర్కర్లకి మీరు వేస్తున్నది భిక్షం వేస్తున్నారా అని అడుగుతున్నాం. అంటే వీళ్ళు పనిచేస్తున్నటువంటి శ్రమ, ఈ శ్రమని మీరు దోచుకొని వాళ్ళకి భిక్షం పడేస్తారా? మీరు జీతాలు ఇవ్వకపోతే ఇన్నాళ్ళ నుంచి అప్పులు చేసి 5 రూపాయలకు వడ్డీ, 10 రూపాయలకు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేసి ఆ డబ్బులు తిరిగి వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బ్రతుకుతున్నారు. ఈవేళ మేము చెప్తున్నాం, డీసీఎల్ ఆఫీస్ దగ్గర ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం. తక్షణమే వీళ్ళకి పెండింగ్లు ఉన్నటువంటి 3 నెలల జీతం వెంటనే చెల్లించకపోతే 549 ప్రకారంగా వీళ్ళకి రావాల్సినటువంటి 16,000 వేతనం ఇవ్వకపోతే, ఈఎస్ఐ కార్డులు ఇవ్వకపోయినా, పిఎఫ్లో జరుగుతున్నటువంటి అవకతవకలను సరిచేయకపోయినా భవిష్యత్తులో సమ్మె చేస్తాం. సమ్మె చేస్తే తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం. మేడ్చల్ జిల్లా అల్వాల్ మున్సిపాలిటీ ముచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధి కౌకూరులో బుధవారం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా తెలుసుకున్న సందేశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక ఛార్జీ షీటు, బీజేపీ పైన ఒక ఛార్జీ షీటు తీసుకుని ప్రజలకు వివరిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా కౌకూరులోని రాజీవ్ గృహకల్ప కాలనీ, బాంబే హౌసెస్ లోని ఇంటింటికి పాదయాత్ర చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సందేశం ఇచ్చి ఈ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది. వాటర్ సమస్యని ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ హెచ్ఎంపల్లి శివారులో సరిహద్దులో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లేందుకు నూతనంగా రోడ్డు నిర్మాణానికి కూలీలచే ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల ద్వారా 100 రోజులకు పని కల్పించేందుకు వివిధ రకాల పనులు నిర్వహిస్తున్నామని సర్పంచ్ సుప్రజా భాస్కర్ తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలల వేధింపులకు మరో విద్యార్థి బలయ్యాడు. హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాని విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్ నర్సింగ్ శ్రీ చైతన్య కళాశాలకు చెందిన సాత్విక్ అధ్యాపకుల వేధింపులు తాళలేక మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి స్టడీ అవర్ పూర్తయిన తర్వాత మిగిలిన విద్యార్థులు బయటకు రాగా సాత్విక్ క్లాస్ రూంలోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న ఓ నైలాన్ తాడుతో సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీ సిబ్బందిని సాయం కోరగా వాళ్లు పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించారు. దీంతో తోటి విద్యార్థులు బయటకు వాహనం లిఫ్ట్ అడిగి ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం సాత్విక్ పోస్టుమార్టం కోసం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సాత్విక్ ఘటనపై విద్యార్థి పేరెంట్స్ స్పందించారు. గతంలో లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు ఆసుపత్రి పాలయ్యాడు. సాత్విక్ ను ఏం అనొద్దని గతంలోనే చెప్పాం. మెంటల్ స్ట్రెస్ కి గురిచేయటం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాత్విక్ మృతితో శ్రీ చైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతి చెందాడని ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు నార్సింగ్లోని కార్పొరేట్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరుపై సాత్విక్ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాలేజీ సిబ్బంది తీరు వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రులు ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. మరోవైపు కార్పొరేట్ కాలేజీ హాస్టల్ వార్డెన్ పరారీలో ఉన్నాడు. ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేట్ కాలేజీ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్షన్ 305 కింద కేసు నమోదైంది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కళాశాలపై విచారణకు ఆదేశించారు. 15 మినిట్స్ తాళాలు కూడా తీయలేరు. 10:15కి ఇష్యూ అయింది సార్. 10 గంటల క్లాస్ అయిపోయిందంట. మా ఫ్రెండ్ కనిపించట్లేదు సార్. రూమ్ వార్డ్ మెంబర్ చెప్తే మా పిల్లలే వాళ్ళ రూమ్ ఫ్రెండ్స్ అందరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తిరిగి అరే మా ఫ్రెండ్ కనిపించట్లేరు అంటే కూడా ఒక్కరు రెస్పాన్సిబిలిటీ అంట సార్. మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అరే మా ఫ్రెండ్ ఇట్లా అయిపోయింది సొసైడ్ చేసుకున్నాడు అనే విషయం వాడిని కిందికి దింపి బండి మీద తీసుకొచ్చారు సార్ హాస్పిటల్కి. పిల్లలు కాలి బండి మీద, 2 పిల్లలు బండి లిఫ్ట్ అడిగి తీసుకొచ్చారు సార్. ఇంత అన్యాయమా సార్ ఈ కాలేజ్ మాకు? మా నైట్ సార్ చాలా సార్లు సార్. చాలా అసలు ఎంత హరాస్మెంట్ అంటే బాబు బాధపడ్డాడు వచ్చి నేను చదవను అంటే ఈ 2 months అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా బిడ్డ, అయిపోతే ఏదన్నా ఉంటే తర్వాత వచ్చేసాను. ఏం సార్ తెలియట్లేదు మా కారణం ఏమన్నా అంటే చదువు సార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.